ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠానికి ఆహ్, నా యొక్క ధన్యవాదాలు. ఆహ్, నా పేరు అలాగే మా గురువుగారైనటువంటి నవీన్ శర్మ గురువు గారికి పాదాభివందనాలు. ఆహ్, నా పేరు నరేష్ అండి. ఆహ్, మేము ప్రస్తుతానికి యూరోప్‌లో ఉంటున్నామండి. ఆహ్, మేము ఆల్రెడీ పీఠంలో రెగ్యులర్‌గా సాధన చేసుకుంటూ ఉన్నాము. ఆహ్, మేము ఇంతకుముందు ఆహ్, గురువుగారి ఆహ్, కృప వల్ల పీఠం తరపున శ్యామల నవరాత్రులు చేసుకున్నాము. అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారి మేము వసంత నవరాత్రులు గూడా చేసుకున్నాం స్వామి. ఆహ్, మేము అంతకుముందు అంటే వసంత నవరాత్రులు ఎప్పుడూ చేయలేదు. ఈసారి ఆహ్, మేము ఖచ్చితంగా చేసుకోవాలి పీఠం తరపున అని జెప్పేసి అనుకున్నాం స్వామి. ఎందుకంటే అంతకుముందు మేము లలిత అంటే ఒక వేరే ఆన్‌లైన్‌లో వేరే గురువు ద్వారా ఈ లలిత సహస్రనామాలు, తర్వాత సౌందర్య లహరి గురూపదేశం ద్వారా నేర్చుకున్నాను స్వామి. ఆహ్, అందువల్ల ఈసారేంటంటే వసంత నవరాత్రులంటే ఇంకా లలిత నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా మనకు ఏంటంటే లలిత నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలి మన పీఠం తరపున అని జెప్పేసి సంకల్పం అనేది ఉండే స్వామి. ఆహ్, అంతకుముందే మేము ఇంకా గురువుగారి తరపున పీఠం తరపున ఈ శ్యామల నవరాత్రులు చేసుకున్నాం గాబట్టి ఖచ్చితంగా ఇంకా లలిత నవరాత్రులు గూడా చేసుకోవాలి, వసంత నవరాత్రులు జేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను స్వామి. ఆహ్, దాదాపు ఏంటంటే ఈ ఆహ్, మేమిక్కడ ఆహ్, ఎ యూరోప్‌లో ఉండడం వల్ల మాకు ఆహ్, చాలా వరకు అంటే గురువుగారు పూజా సామాగ్రి ఇచ్చిన తర్వాత మేము ఆహ్, కొన్ని కొన్ని అంటే మాకు అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్న వాటితోటే మేము చేసుకున్నాం స్వామి. గురువుగారు చెప్పారు ఆల్రెడీ ఉన్న వాటితో చేసుకోమని. హ్మ్. అలా ఇంకా మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఏంటంటే ఈ నవరాత్రుల్లో మేము ఆహ్, గురుగారు ఇచ్చిన టైంకి అఖండ దీపారాధనతో మొదలుపెట్టేసాం స్వామి. అంతా బాగా జరిగింది మొదటి రోజు. తర్వాత ఆహ్ నవరాత్రుల్లో ఆహ్, కొన్నిసార్లు అంటే ఈసారి గురువుగారు మొట్టమొదటిసారి కుంకుమార్చన అనేది ఇవ్వడం జరిగింది. మేము గూడా కుంకుమార్చన అనేది ఇలా చేయడం అనేది మొదటిసారి స్వామి. మేమెప్పుడు ఇలాగ చేయలేదు. దాంతో పాటు గురువుగారు ఈ పసుపుతో కూడా అభిషేకం అనేది అమ్మవారికి చేయించారు. అది చాలా బాగా అనిపించింది స్వామి. దాంతో పాటు ఇంకా చాలా అంటే చాలా రకాల నైవేద్యాలు గూడా గురువుగారు మనకు దాంట్లో దోసకాయ స్వీట్ చెప్పారు. అది మేము మొదటిసారి స్వామి. మేము ఇంతవరకు అలా ఎప్పుడు జేయలేదు. దాంతో పాటు ఇంకా బీరకాయ తర్వాత దోసకాయతో ఆహ్, నైవేద్యం జెప్పారు. అది గూడా మొదటిసారి స్వామి. మేమెప్పుడు చేయలే. అది గూడా ఎప్పుడు చేయలేదు. ఇంకా కొబ్బరి పానకం గూడా చెప్పారు గురువుగారు. ఆహ్, అసలు అంటే ఈ 3 నైవేద్యాలనేవి మొట్టమొదటిసారి మేము నైవేద్యాలు సమర్పించినప్పుడు అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాం. అంటే మొట్టమొదటిసారి సమర్పించడం దాంతో పాటు ఏంటంటే కొబ్బరి పానకం అనేది చాలా అద్భుతమైన టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అంత మంచి అంటే ఒక్కసారి అంటే మేము ప్రతిరోజు పెట్టుకున్నాం స్వామి. కొబ్బరి పానకం అయితే మిస్ అవ్వకుండా ప్రతిరోజు పెట్టుకున్నాము. అమ్మవారికి సమర్పించి తెల్లారి తాగేవాళ్ళం. అసలు ఎంత టేస్టీగుండేదంటే అసలు చాలా బాగుండేది. ఆహ్, మాకేంటంటే అందులో పచ్చకర్పూరం అనేది ఒకటి మిస్ అయింది స్వామి. పచ్చకర్పూరం మాకిక్కడ దొరకదు కాబట్టి అద్భుతంగా ఉంది టేస్ట్. ఇంకా పిల్లలు గూడా ఏంటంటే ప్రతిరోజు ఇంకా కావాలి, ఇంకా కావాలని జెప్పేసి అనేవాళ్ళు. అంత అద్భుతమైన టేస్ట్ ఉండేది అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత.
ఇంకా తర్వాత ఆహ్, మాకు అంటే ఈ నవరాత్రుల్లో ఏంటంటే, మేము గురుగారు చెప్పిన విధంగా కుంకుమార్చన చేసుకొని అంటే కుంకుమార్చన మనకు ఇచ్చిన మంత్రం చేస్తూ కుంకుమార్చన చేసుకొని, తర్వాత అంతకుముందే అనుకున్నాము స్వామి. అంటే ఖడ్గమాలను, లలిత సహస్రనామం చదువుకొని తర్వాత జపానికి కూసోవాలని జెప్పేసి అనుకున్నాము. అదే విధంగా చేసుకున్నాం స్వామి. అసలు ఈసారి ఎంత బాగా అనిపించిందంటే ఆహ్, ఎప్పుడంటే పసుపు అభిషేకం చేసుకున్నప్పుడు 11 సార్లు ఖడ్గమాల స్తోత్రము, తర్వాత లలిత సహస్రనామం చదువుకున్న తర్వాత కూర్చున్నాము. అప్పుడు జపసాధనలో నాకు ఆహ్, బాల ఆహ్, అంటే ఒక చిన్న పాప కనిపించింది. అంటే రూపాయి బిల్లంతా కుంకుమ ఆహ్, పెట్టుకొని కనిపించింది స్వామి. ఇంకా ఇంకో అదే కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంకో పాప ఇలా సేమ్ అదే పట్టు పరికిణిలో అమ్మవారి లాగా ఆహ్, పెట్టుకొని కనిపించింది స్వామి. ఆహ్, ఆ పాపే ఇలాగ నాన్న అని పిలిచినట్టు గూడా అనిపించింది. తర్వాత భగవతి అన్న మాట గూడా నాకు వినిపించింది. ఇది చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. ఇంకా గురుగారు చెప్పిన విధంగా ఇంకా ఉద్వాసన సమయంలో గూడా ఆహ్, మాకు అంటే ఇక్కడ అన్నీ అవైలబిలిటీ లేకున్నా గానీ, మేము గురువుగారు ఏం జెప్పారంటే, చిన్న టవల్స్ ఉన్నా పర్వాలేదు పెట్టుకోవచ్చని జెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ తిరిగినా గానీ మాకు శారీస్ గానీ ఇటువంటివేమి దొరకవు స్వామి. ఉన్న వాటితో పెట్టాం స్వామి. చాలా సంతోషం అనిపించింది స్వామి ఈసారి. అంటే మేము ఆహ్ అయ్యవారికి, అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అంటే సారే సమర్పించినప్పుడు ఆహ్, ఆ అనుభూతికి లోనయ్యాం. అంటే ఆనంద బాష్పాలనేవి వచ్చాయి స్వామి. అసలు చాలా అద్భుతంగా అనిపిచ్చింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆహ్, అమ్మవారికి, అయ్యవారికి నైవేద్యాలు సమర్పించి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది స్వామి. అంతకుముందే జపం జేసేసుకున్నాము. గంటన్నర అంతకుముందే జేసుకున్నాము. తర్వాత ఎక్కువ సేపు టైం దొరకలేదు స్వామి. ఇంకా అప్పటికే బాగా లేట్ అయిపోయింది ఆ రోజు. లేట్ అయిపోయేసరికి తక్కువ సేపే కూర్చున్నాం. కానీ చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే గురువుగారు చెప్పారు. అంటే మనము సారే తర్వాత నైవేద్యం ఆ రోజు పెట్టిన తర్వాత అమ్మవారు, అయ్యవారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆహ్, అనుభూతి అనేది చూస్తారని చెప్పారు గురువుగారు. అదే విధంగా అలాగే చాలా బాగా అనిపించింది. ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామి. ఆ! ఆ! ఇది స్వామి. ఓకే స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి స్వామి? ఆహ్, మేము దాదాపుగా ఈ ఆగస్టు నుంచి ఆగస్టు 2024 నుంచి పీఠంలోకి వచ్చాను స్వామి. దాదాపు ఇప్పుడు 7 మంత్స్, 8 మంత్స్ దాదాపు అవుతుంది స్వామి. 8 మంత్స్. ఓకే స్వామి. పీఠం తరపున కాకుండా ఏమైనా నవరాత్రులు చేశారా? చేశాను స్వామి. అంటే వసంత నవరాత్రులైతే మేమెప్పుడు చేయలేదు. మేము చేసుకున్నది శ్యామల నవరాత్రులు అంటే పీఠం తరపున చేశాము. అంతకుముందు పీఠం తరపున గాకుండా గూడా చేసాం. అంటే పీఠంకి రాకముందు ఊరికే యూట్యూబ్‌లో జూసుకొని జేసుకున్నాము. ఆహ్, వారాహి నవరాత్రులు గూడా జేసుకున్నాను స్వామి. కానీ వాటితో పోలిస్తే గురువుగారి ఆధ్వర్యంలో పీఠం తరపున చేసుకున్నవి మర్చిపోయలేను స్వామి. అసలు చాలా డిఫరెన్స్ ఓకే. ఉంటాయి స్వామి. గురువుగారి ద్వారా జేయడం అది. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటివి స్వామి? ఎందుకని? బాగా గుర్తుండిపోయేవంటే ఆహ్, ఇంకా శ్యామల నవరాత్రులు లాస్ట్ టైమ్ చేసుకున్నవి. ఇంకా దేనికవే ప్రత్యేకం స్వామి. అంటే ఆ అనుభూతులు వేరు, ఈ అనుభూతులు వేరు స్వామి. ఆహ్, ఏదైనా ఏం జేసుకున్నా గానీ పీఠం తరపున మనం చేసుకుంటే అది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది స్వామి. ఎందుకంటే గురువుగారి ఆధ్వర్యంలో చేసుకుంటే అనుభూతులనేవి అవి వేరే స్వామి. మనం సొంతంగా జేసుకుంటే అటువంటివి అయితే మనము ఫీల్ అవ్వం స్వామి. దీని దానికే ప్రత్యేకం అని చెప్పుకోవాలి స్వామి. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులకి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారా స్వామి? అంటే బెటర్ అవుతున్నారా? అవును స్వామి. అంటే మనము మొదట్లో ఏంటంటే మనకు
మామూలుగా చేసుకునేదానికి, మనం ఇప్పుడు పీఠంకొచ్చిన తర్వాత చేసుకునేదానికి అంటే, మనము ప్రతి దాంట్లో నేర్చుకుంటా ఉంటాం స్వామి. అంటే కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాము. సో, ఖచ్చితంగా ఏంటంటే మనకు ఓహ్, ఆహ్, హ్మ్, నేర్చుకుంటూనే ఉంటాం. అంటే బెటర్‌మెంట్ అనేది అవుతూనే ఉంటాయి స్వామి. ఇప్పుడు ఇప్పుడు చేసాం. ఇంకోసారి చేసుకుంటే ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటాం స్వామి. అది. బెటర్‌మెంట్ అయితే ఉంటది స్వామి. ప్రతి స్టెప్ అప్ అవుతూనే ఉంటాం. అంటే పైకి ఎక్కుతూనే ఉంటాం స్వామి. ఓకే స్వామి. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? వసంత నవరాత్రులు అంటే ఇంకా నాకు దాదాపు అంటే కనిపించింది ఆహ్, మన బాల త్రిపుర సుందరి అంటే బాల త్రిపుర సుందరి అని నాకు తెలియదు అది. గురువుగారే ఇంకా దాని గురించి విశ్లేషణ ఇస్తే మాత్రమే మనకు తెలుస్తుంది స్వామి. అంటే ఎవరో పాప నాకు పెద్ద కుంకుమ బొట్టులాగా పెట్టేసుకొని నాకు 2 సార్లు కనిపించడం అనేది బాగా అనిపించింది. అంటే అప్పుడే లలిత సహస్రనామమును, ఖడ్గమాల చదివి జపానికి కూర్చున్నాను. తర్వాత కనిపించింది స్వామి అట్లా. అది చాలా బాగా అనిపించింది స్వామి అప్పుడు. ఓకే స్వామి. వృత్తి వల్ల మీరు చేసే వృత్తి వల్ల వసంత నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది ఆ! కలిగితే దాన్ని ఎలా అధిగమించగలిగారు? ఆ! ఈసారి ఏ ఇబ్బందులు లేవు స్వామి. అన్నీ ఏంటంటే, అంతకుముందు అంతా ఇప్పుడు సండే రోజు మనకు మొదలైంది గాబట్టి, మనకు మొదలుబెట్టిన రోజే మనకు ఎక్కువగా వర్క్ ఉంటది స్వామి. ఆ తర్వాత ఎప్పుడైతే మొదటి రోజు గడుస్తుందో, ఆ తర్వాత రోజు నుంచి మనకు అంతా బానే ఉంటది స్వామి. నాకు అంటే ఆహ్, అంటే ఆఫీస్ వర్క్‌తో నాకైతే ఏ ఇబ్బంది లేదు స్వామి. ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? గురుదక్షిణ గాని, హోమం చేయడానికి మనీ ఏమైనా అడిగారా స్వామి? లేదు స్వామి. మనము ఏంటంటే గురువుగారు అమ్మవారిని అందరికీ చేరువ చేయాలన్న సంకల్పంతోటే ఎవరి దగ్గర అసలు రూపాయి తీసుకోకుండా, అసలు ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా గురువుగారు ఈ మంత్ర దీక్షలనేవి చేస్తున్నారు గాబట్టి, ఇక్కడ మనము రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు స్వామి. మనకు అసలు ఖర్చుతో పనే లేదు స్వామి. మనకేంటంటే భక్తి ఉంటే సరిపోద్ది స్వామి. భక్తి ఉండాలి. మనకు ఆ అర్హత అనేది ఉంటే గురువుగారు ఎవరికైనా అసలు డబ్బులనే సమస్యే ఇక్కడ మన పీఠంలో రాదు స్వామి. డబ్బులెవ్వరు అడగరు స్వామి. మనం ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదు స్వామి. ఓకే స్వామి. మీరు వచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు కదా! వారి యొక్క అనుభవాలు విన్నారా స్వామి? ఆ! విన్నప్పుడు మీకెలా అనిపించింది? ఆ! అంటే ఆహ్, ప్రతిసారి అంటే మనము నవరాత్రుల్లో అయినా లేదంటే ఇంకా రెగ్యులర్‌గా ఇప్పుడు రెగ్యులర్ సాధనలో గాని ఆహ్, మనకెప్పుడూ జూనియర్స్ వస్తూనే ఉంటారు. జూనియర్ సాధకులు వస్తూనే ఉంటారు. ఆహ్, ఏంటంటే ఇక్కడ మనకు ఆహ్, వాళ్ళకు అనుభవాలనేవి ప్రతి ఒక్కరికి అంటే కొంతమందికి రావచ్చు. కొంతమందికి అంటే ఆహ్, సీనియర్స్‌కి అయినా, జూనియర్స్‌కైనా అంటే వాళ్ళ ఆహ్, ఏంటంటే కర్మలను బట్టి, వాటిని బట్టే ఈ అనుభవాలనేవి ఉంటాయి గదా స్వామి. సో, ఆహ్, నేనైతే అంటే ఆహ్, ఎవరికిది ఎవరి అనుభవాలు వాళ్ళకే ఆహ్, వస్తాయి స్వామి. దాని గురించి అంటే వాళ్ళు జూనియర్ అయినా, సీనియర్ అయినా వాళ్ళ చేసే జపాన్ని బట్టి తర్వాత కర్మానుసారైన ఇంకా అవన్నీ ఉంటాయి గాబట్టి ఆహ్, ఇంకా దాని గురించి ఏంటంటే మనకు వచ్చిందని అంటే మనకు రాలేదని వాళ్ళకొచ్చిందని బాధపడాల్సిన పనేం లేదు స్వామి. మన పని మనం జేసుకుంటే ఇబ్బందేముండదు స్వామి. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి? పీఠ నియమాలు ఏంటంటే మనకు గురువుగారు ముందే డీటెయిల్డ్‌గా అన్ని నియమాలు, పద్ధతులన్నీ మనకు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది గాబట్టి, మనము వాటన్నిటిని పాటిస్తూ మనము సాధన చేసుకుంటూ ఉంటే బావుంటది స్వామి. పీఠ నియమాలైతే మనము డిసిప్లిన్ నేర్చుకోవడానికి
చాలా బాగా ఉపయోగపడతాయి స్వామి. చాలా బాగుంటాయి స్వామి పీఠ నియమాలైతే. అంటే మనము సాధనలో ఉన్నతికి అంటే మన సాధనలో డెవలప్‌మెంట్ అనేది ఉండడానికి కోసం అని జెప్పేసి మనకు ఆ నియమాలనేవి ఉంటేనే మనకు డెవలప్‌మెంట్ అనేది ఉంటది స్వామి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్తారా స్వామి? నవరాత్రులంటే స్వామి మనము వచ్చే ఈ ప్రతి సంవత్సరం మనకు 4 నవరాత్రులుంటాయి స్వామి. మళ్ళీ ఏంటంటే మనకు ఉగాది ఉగాదికి వచ్చే అంటే మన తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి నవరాత్రి ఆహ్, ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి అనేది ఆ రోజుల్లో మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అని జెప్పేసి తర్వాత ప్రకృతిలో అమ్మవారి శక్తి అనేది మనము ఆ నవరాత్రులు చేసినట్లయితే అమ్మవారి యొక్క శక్తి అనేది అంటే గురువుగారు ఆధ్వర్యంలో చేసుకుంటే అంటే మనం గురుముఖత చేసుకుంటే ఆ ఎనర్జీ అనేది మనకు బాగా ట్రాన్స్‌ఫర్ అవుతుందని జెప్పేసి నేను అనుకుంటాను స్వామి. మనం సొంతంగా చేసిన దానికి 1% ఉంటే గురువుగారి ద్వారా చేసుకున్న దానికి దాదాపు నేను 99% అయితే మనకు ఆ ఛాన్సెస్ అయితే ఉంటాయి స్వామి. అది. గురుముఖత చేసుకుంటే మనకు అమ్మవారి యొక్క ఆ ఎనర్జీ అనేది మనకు అందుతుందని నా అభిప్రాయం స్వామి. అందుకే నవరాత్రులు చేసుకుంటే మనకు సాధనలో గాని, తర్వాత ఆహ్, కొత్త వాళ్ళైనా కానీ మనకు 99, 100% అయినా మనకు ఆ విధంగా అమ్మవారి శక్తి అనేది అందుతుందని జెప్పేసి నేను అనుకుంటాను స్వామి. ఓకే స్వామి. పీఠంలో గురుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే తీసేస్తా ఉంటారు అని జెప్పేసని అంటా ఉంటారు గదా! మరి మీరు ఈ నవరాత్రులు ఎలా పూర్తి చేయగలిగారు స్వామి? ఏమైనా భయపడ్డ సన్నివేశాలున్నాయా? అక్షింతలు పడడం గాని అలాంటి సన్నివేశాలేమైనా? హ్మ్. అంటే మనకు గురుగారు ప్రోటోకాల్స్ వీడియోలో అవన్నీ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు చెప్తా ఉంటారు. మనము అవన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతూ మనం మిస్టేక్స్ ఏం చేసుకోకుండా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు స్వామి. ఆహ్, అయినా మనం మిస్టేక్స్ చేసినా అంతగా అంటే మనకు లీడర్స్ వాళ్ళు ఉంటారు గాబట్టి వాళ్ళ ద్వారా మనకు రెక్టిఫై అవుతాయి స్వామి. ఆహ్, ఇంకా స్ట్రిక్ట్ అంటే ఈ విధంగా ఉంటేనే మనము కంప్లీట్ చేసుకోగలుగుతాం స్వామి. లేదంటే స్ట్రిక్ట్‌గా ఉంటేనే మనము కంప్లీట్ చేసుకోగలుగుతాం స్వామి. ఆ గురు కృప అనేది మనకు కలుగుతుంది స్వామి. ఇప్పుడు స్ట్రిక్ట్‌గా ఉండకుండా మనము లూజ్‌గా వదిలేస్తే ఏంటంటే మనము కంప్లీట్ చేయలేము స్వామి నవరాత్రులు. మనము అంటే మన పీఠం పద్ధతిలో మనము నవరాత్రులు కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా మనము గురువుగారు చెప్పినట్టు చేసుకుంటే మనకు ఆహ్, నవరాత్రులనేవి సంపూర్ణంగా మనము చేసుకోగలుగుతాం స్వామి. అది స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటి స్వామి? మనము ఖచ్చితంగా అంటే మనకు ఇచ్చిన పనులనేవి ఆహ్, ఇచ్చిన సమయంలో మనము పూర్తి చేసినట్లయితే ఆహ్, మనం ఖచ్చితంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనము ఆహ్, ఫాలో అవుతే ఏ ఇబ్బంది ఉండదు స్వామి. అంటే మనకు ప్రతి నెల ఇచ్చే ఆహ్, ప్రవచనాలు, తర్వాత మనము ప్రతిరోజు మనం జప సాధన అప్డేట్ పెట్టడం గానీ, ఇవన్నీ అంటే ఏ మిస్టేక్ లేకుండా మనము గురువుగారు చెప్పిన విధంగా అన్నీ చేసుకున్నట్లయితే మనకు ఆహ్, ఖచ్చితంగా మనము పీఠం తరపున గురువుగారి ద్వారా మనం సాధన అనేది మనం చేసుకోగలుగుతాం స్వామి. అంటే మనము అంత ఏంటంటే సాధకుల చేసుకునే దాన్ని బట్టే ఏదైనా ఉంటది స్వామి. అంటే మనకు ఇచ్చిన రూల్స్ తర్వాత మనకిచ్చిన టాస్క్‌లనేవి మనం చేసుకుంటే ఖచ్చితంగా మనము చేసుకోగలుగుతాం స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా స్వామి? ఉంటే చెప్తారా? మంత్ర సాధన అంటే మనము అంటే చూస్తూనే ఉన్నాం గదా స్వామి. అంటే మనము బయట హ్మ్. ఇంతకుముందు అంటే వేరే దగ్గర చూసున్నాం స్వామి. మంత్ర సాధన వేరే దగ్గర ఆహ్
అంటే అక్కడ గూడా తీసుకున్నాము. తీసుకున్నా గానీ అంత చేసాం గానీ అంత ఏమి ఎఫెక్ట్‌గా అయితే ఏమి లేదు సుమ. అంటే మనము మన పీఠానికొచ్చిన తర్వాత అంటే గురువుగారు గురుగారి ద్వారా మనము మంత్రం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకు తెలిసిపోద్ది స్వామి. అంటే బయట చేసిన మం మంత్రజపానికి, తర్వాత మనం పీఠం తరపున మంత్రజపం చేసిన దానికి తేడా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది స్వామి. అంటే మనము అనుభవిస్తాం గాబట్టి మనకు అర్థమవుతుంది స్వామి. అంటే మనము ప్రత్యక్షంగా మన మంత్రజపం జేసుకొని చేస్తే అప్పుడు మనకు గురువుగారి ద్వారా తీసుకున్న మంత్రము ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని జెప్పేసి నాకు అర్థమవుతుంది స్వామి. అంటే మనకు మొదట్లోనే తెలిసిపోతుంది స్వామి. అంటే మనకు 2 స్టేజ్‌లుంటాయి గాబట్టి మనకు మొదటి స్టేజ్, తర్వాత రెండో స్టేజ్. ఇది మొదట్లోనే అసలు ఆహ్, చాలా బాగా అర్థమైపోతుంది స్వామి. అంటే మనకు మొదట ట్రయల్ లాగా ఫేజ్ 1 అని, మనకు ఫేజ్ 2 అని ఉంటాయి స్వామి. ఫేజ్ 2కొచ్చిన తర్వాత ఇంకా ప్రస్ఫుటంగా అసలు కనిపిస్తది స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సందేశం స్వామి? అంటే మీకు ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! ఆ శక్తి హ్మ్. అనేది మీరు అనుభవించారా స్వామి? అంటే మేమిప్పుడెక్కడనో ఉన్నాం గదా స్వామి. అంటే మేమిప్పుడే ఏదో పీఠంకు వచ్చింది లేదు. తర్వాత గురువుగారిని కలిసింది లేదు. ఎక్కడో దూరంలో ఉంటాం స్వామి. సో, మేము తీసుకుంది ఆన్‌లైన్‌లోనే గాబట్టి, మేము ఇంతగా అంటే ఆహ్, జపం జేసుకుంటున్నప్పుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే ఈ అనుభవాలు రావడం అనేవి, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే కొంతమందికి అంటే చూస్తూనే ఉన్నాం. ఎలాగంటే కొంతమందికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు జేసినా గానీ అసలు అనుభవాలు మాటటుంచి అసలు ఆహ్, అసలు ఏ ఉలుకు పలుకనేది ఉండదు స్వామి బయట. ఆహ్, కానీ మన అంటే వాళ్ళు ప్రత్యక్షంగా గురువు దగ్గర తీసుకున్నా గానీ వాళ్ళకు ఆహ్, మంత్రం యొక్క దేవత పలుకుతుందో, పలకదో గూడా తెలియదు స్వామి. కానీ ఇక్కడ నేను చూసిందేంటంటే, గురువుగారు మనకు ప్రత్యక్షంగా మన చెవిలో చెప్పకపోయినా గానీ, గురువుగారు ఎక్కడో మేమెక్కడో ఈడ యూరోప్‌లో ఉన్నాము. గురువుగారు ఇండియాలో ఉన్నారు. మాకు గానీ మేము ఆ మంత్రం యొక్క పవరనేది అనుభవిస్తున్నాం స్వామి. అంత పవరుంది గాబట్టే మనకు ఇవన్నీ జరుగుతున్నాయి గదా స్వామి. అది స్వామి. అండ్ ఖచ్చితంగా ఏంటంటే ఆహ్, అందరికీ ఉంటుందని చెప్పలేను స్వామి. అందరికీ అలాగుంటుందని జెప్పలేము. ఇప్పుడు మనకేంటంటే గురువుగారు ఆహ్, ఎంతో అంటే ఆహ్, ఆ పవరనేది ప్రతి ప్రతి వాళ్ళకు ఉంటుందని జెప్పలేము స్వామి. మన అదృష్టము మనకు గురువుగారు దొరకడము, అంత శక్తివంతులైన గురువు దొరకడం అనేది ఆహ్, మన పూర్వజన్మ సుకృతము, తర్వాత అదృష్టము, అమ్మవారు కృప అంతే. మన అమ్మవారి కృప మన పైన ఉండబట్టే మనకు ఇంతటి మంచి గురువు దొరకడం అనేది ఆహ్, అదృష్టంగా భావిస్తాను స్వామి. ఆ గురువుగారు ఆన్‌లైన్‌లో ఉన్న మనకు ఆ ఎనర్జీ అనేది ఉంటది స్వామి. ఓకే స్వామి. మీ జపం అయిన తర్వాత మీకొచ్చిన అనుభవాలకి గురువుగారు వివరాలిస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో ఆ! హ్మ్. మీరు చెప్పుకోదగ్గ సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఆహ్, ఇప్పుడైతే గురువుగారు ప్రతిదానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు స్వామి. అంటే నేను చెప్పింది అంటే ఆహ్ గురుగారు అఖండ దీపం విషయంలో చెప్పారు స్వామి. అఖండ దీపం విషయంలో కొంచెం అంటే మాకు ఇబ్బంది రావడం అనేది, ఆ ఇబ్బంది అనేది అమ్మవారు ముందే తెలియజేసిందని మాకు గురువుగారు చెప్పారు. ఈ వసంత నవరాత్రుల్లో, ఈ వసంత నవరాత్రుల్లో గురువుగారు తెలియజేశారు. అంటే మీకు ఇది, ఇది ఇలా జరగబోతుంది. అందుకే అలా చూపించిందని జెప్పేసి గురువుగారు చెప్పారు. అది మాకు అదే షాకయ్యాం. అంటే మేము అంటే మాకు తెలియదు గదా స్వామి. అంటే ఆ దోషం ఏంటో ఏమో మాకు తెలియదు. ఆ గురువుగారు ఎక్స్‌ప్లెయిన్ జేయడం వల్ల మాకు ఆ విషయాలనేవి తెలుస్తాయి స్వామి. అసలు గురువుగారు ఆహ్, మనం అనుకునేది ఏదో అయిపోయింది ఏదో అనుకుంటాము. కానీ గురువుగారు కరెక్ట్‌గా మనకు అవన్నీ చెప్తారు స్వామి ప్రతి ఒక్కటి.
ఇంకా అంటే మనం జపం చేసిన తర్వాత కూడా చెప్తారు స్వామి. ఈసారి అంటే జపసాధనలో వచ్చినయి చాలా ఆహ్, తక్కువ స్వామి. అంటే నాకు కామన్‌గా వచ్చేది ఈ ఆహ్, మువ్వల చప్పుడనేది చెవి దగ్గరనే వినిపిస్తది స్వామి. అది ఆహ్, అలాగే కంటిన్యూయేషన్ ఉంది స్వామి. నేనింక ప్రతిసారి చెప్పుకోవడం ఎందుకని నేనది జెప్పను స్వామి. అది అదొకటైతే ఉంటది స్వామి. ఇంకా మళ్ళీ ఈ నేను చూసిన తర్వాత చెప్తారు గదా స్వామి ఇంకా అది. ఓకే. మీకొచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి స్వామి బెస్ట్ ఏమైనా చెప్తారా? బెస్ట్ అంటే ఆహ్, ఈ వసంత నవరాత్రుల్లో అయితే మాకు బాగా నచ్చింది ఆహ్, ఈ లాస్ట్ రోజు మేము చేసిన ఇది పాయసం స్వామి. ఆహ్, శనగ ఆహ్, శనగ పప్పుతో చేసిన పాయసం అనేది చాలా అద్భుతంగా కుదిరింది స్వామి. అది చాలా బాగా అనిపించింది స్వామి. ఇంకోటి ఈ అనుభవాల్లో అయితే అమ్మవారు అంటే చిన్న పాపలాగా కనిపించారు గదా స్వామి. అది చాలా బాగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. నైవేద్యంలో మొలకలు పెట్టాలని గురుగారు చెప్పారు గదా! ఎలా అనిపించింది? ఆ! అది మేము లాస్ట్ రోజు పెట్టాం స్వామి. అది మొలకలు పెట్టేసి ఆ! అది చాలా బాగా అనిపించింది స్వామి. అంతకుముందు గూడా అంటే మేము సంవత్సరం క్రితము దాదాపు మొలకలు ప్రతిరోజు పెట్టుకొని తినేది స్వామి. కానీ సంవత్సరం నుంచి ఆగిపోయింది స్వామి. మళ్ళా గురువుగారు చెప్పడం వల్ల మళ్ళా మొలకలనేవి అమ్మవారికి సమర్పించి మేము తీసుకున్నాం స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. చాలా మంచిగా టేస్ట్‌గా అనిపించాయి స్వామి. బాగుంది స్వామి. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది స్వామి? ఎప్పుడైనా తాగారా? మేము ఇంతవరకు మా జన్మలో కొబ్బరి పానకం అనేది ఆహ్, అంటే గురువుగారు ఫస్టు విధి విధానాల వీడియోలో అంటే కొబ్బరి పానకం ఇట్లా ఉంటది. ఇట్లా చేసుకోవాలని జెప్పేసి చెప్పారు గదా! అనుకున్నా. అంటే ఇదెప్పుడు చేయలేదు. ఎలాగుంటదో ఏమో అనుకున్నాము. మాకు మళ్ళీ పచ్చకర్పూరం గూడా లేదు. పచ్చకర్పూరం లేకుండా టేస్ట్ ఉంటదో, ఉండదో అని జెప్పేసి అనుకున్నాము. కానీ మాకు ఉన్న వాటితోటే తీసుకున్నాం స్వామి. మాకు కొబ్బరి బోండాలు గూడా దొరకడం చాలా కష్టం స్వామి ఇక్కడ. ఉన్న కొబ్బరి బోండాలంటే థాయిలాండ్‌లో ఉండే కొబ్బరి బోండాలు మనలాగా ఉండవు. అదైనా తెచ్చుకున్నాము. తెచ్చుకొని ఎందుకంటే అమ్మవారికి సమర్పించాలే గురువుగారు జెప్పారు. అమ్మవారి మీద ప్రేమతో ఇంకా ఏదైనా పర్లేదు ఇంకా తెచ్చుకొని చేసుకుందాం అని జెప్పేసి కొన్నేమో దొరికాయి. 4 డేస్‌కి దొరికాయి. ఇంక 5 డేస్ దొరికాయి. ఇంకొక మిగిలిన 4 రోజులకేంటంటే కొబ్బరి వాటర్ దొరుకుతది స్వామి టిన్నులో. అది గూడా థాయిలాండ్ నుండి వచ్చింది. మన ఇండియావి గావు. వాటిని పెట్టుకొని చేసుకున్నాం స్వామి. కానీ అద్భుతంగా వచ్చింది. టేస్ట్ మాత్రం అసలు ఆహ్, నేనే అంటే ప్రతిరోజు అంటే ఒక 1 లీటర్ చేసేది మార్నింగ్ అమ్మవారికి పెట్టి మార్నింగ్ తాగేది. అసలు ఎక్సలెంట్‌గా ఉండేది టేస్ట్. పిల్లలైతే అసలు కావాలి, కావాలి అని జెప్పేసి తాగేటోళ్ళు. అంత బాగుంది టేస్ట్. చాలా బాగుంది స్వామి కొబ్బరి పానకం టేస్ట్. కుదిరితే ఇంకా మేము చేసుకుందామని అనుకుంటున్నాం స్వామి. చాలా బాగుంది టేస్ట్. సంతోషం స్వామి. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలని చెప్పారు గదా! ఎలా ఉంది? ఆ! మాకు ఇక్కడ వేప నూనె దొరకలేదు స్వామి మొదట. ఆహ్, ఏమైందంటే ఇంకా గురువుగారిని అడిగాము. గురువుగారు వేప నూనె దొరకట్లేదు ఎలాగా అంటే మామూలు కొబ్బరి నూనె పోసేసేయి అని జెప్పేసి అన్నారు గురువుగారు. తర్వాత మేము అదృష్టవశాత్తు వెతుకుతూ ఉంటే దొరికింది స్వామి. కానీ ఒక 3 రోజుల ముందే ఆహ్, ఇక్కడే వేరే దగ్గర యూరోప్‌లోనే వేరే కంట్రీలో ఉంది. అది ఆర్డర్ పెట్టాము. వచ్చింది స్వామి. కానీ వస్తదో రాదో అన్న సంశయంలోనే ఉన్నాం. అయ్యో! పూజ ఉంది గదా! అని జెప్పేసి. కానీ అమ్మవారికి మొక్కుతున్నాను. అమ్మ కొంచెం ఒక్కరోజు ముందొచ్చేటట్టు జూడు, ఒక్కరోజు ముందొచ్చేటట్టు జూడు అని జెప్పేసి అనుకుంటే దాదాపు మాకు ఒకరోజు ముందొచ్చింది స్వామి. సాటర్‌డే రోజు వచ్చేసింది. సాటర్‌డే రోజు కరెక్ట్ మాకు పూజకి అందింది. అందిన తర్వాత ఇంకా
అఖండ దీపానికి తర్వాత మేము పెట్టుకున్నాం స్వామి. కాపోతే అది మొదటిసారి మేము వేప నూనె పెట్టుకోవడం లైఫ్‌లో మొదటిసారి. అంతకుముందు పెట్టుకున్నాం ఒకసారి గానీ, అదంతా కెమికల్ అనిపించింది స్వామి. ఈసారి చాలా ప్యూర్‌గా దొరికింది. అది అమ్మవారి కోసమే అనుకుంటాను స్వామి. అది చాలా ప్యూర్‌గా దొరికింది. అది వాసన గూడా ఇట్లా బయటకు తీస్తుంటే ఆ కాయలు చేదుంటది గదా స్వామి! అంత చేదు చేదు అట్లుంది. అయితే అఖండ దీపం పెట్టుకున్న తర్వాత మేము కూడా తలకు పెట్టుకొని చేసుకోమన్నారు గురువుగారు. కానీ ఏంటంటే చాలా రిలాక్స్ అయిపోయింది. కానీ నిద్ర మత్తు మాత్రం చాలా వచ్చింది స్వామి తర్వాత. అసలు ఏంటంటే ఎంత నిద్రొచ్చేదంటే అసలింకా జపం అయిపోయిన తర్వాత చక్కగా ఎళ్లి పడుకునేది స్వామి. అంతగా అసలు నిద్ర గురువుగారు ముందే జెప్పారు. మీరు ఆయిల్ పెట్టుకుంటే నిద్రొస్తదని చెప్పారు. అంటే రిలాక్స్ అవుతాము బాగా అని జెప్పేసి అన్నారు. ఇంకా దానికి తగ్గట్టే మాకు అసలు ఎంత అంటే నిద్ర అసలు ఆపుకోలేనంత అలాగొచ్చేది నిద్ర అసలు. చాలా అనిపించింది స్వామి. తర్వాత గూడా ఇంకా పెట్టుకోవాలి, అప్పుడప్పుడు పెట్టుకోవాలని జెప్పేసి అనుకుంటున్నాం ఇంకా గురువుగారు. ఓకే స్వామి. కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది స్వామి? కీరా దోసకాయ ఇక్కడ బీరకాయ గూడా కష్టమైపోయింది స్వామి. అదృష్టవశాత్తు మాకు ఒక 3 రోజులకు సరిపోయేటట్టు దొరికాయి స్వామి. అంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో పెట్టుకోమని జెప్పారు గదా గురువుగారు. ఇంకా మాకు 3 రోజులు పెట్టుకున్నాం స్వామి. ఆహ్, గురువుగారు చెక్క తీయకుండా అంటే పొట్టు తీయకుండా చేసుకోమని జెప్పిండ్రు. అట్లా చేసుకోమని చెప్పడం వల్ల అసలు హైలీ ఆ ఫైబర్ కంటెంట్ అనేది చాలా మనకు లోపలికెళ్ళేసరికి అసలు చాలా బాగా ఉంది స్వామి. అంటే మనము జపసాధన వల్ల మనకు కొంచెం అంటే కొంతమందికి ఇబ్బందులనేవి ఉంటాయి గదా స్వామి. నాకైతే ఏంటంటే చాలా ఫ్రీగా అనిపించింది స్వామి. నెక్స్ట్ డే గాని తర్వాత ఆల్‌మోస్ట్ నవరాత్రులు బీరకాయ నైవేద్యం తిన్నన్ని రోజులు చాలా ఫ్రీగా ఉంది స్వామి. అంటే మనకు హీటింగ్ వల్ల కొంచెం కొన్ని ఇబ్బందులొస్తాయి గదా స్వామి. వల్ల ఆ ఇబ్బందనేది కొంచెం నాకు ఫ్రీగా అనిపించింది స్వామి. అట్లా. ఓకే స్వామి. దోసకాయ స్వీట్ ఎలా ఉంది స్వామి? ఆ! దోసకాయ స్వీట్ గూడా చాలా అంటే మాకు గురువుగారు కొంచెం అంటే మనలాంటి దోసకాయ దొరకలేదు గానీ, ఏదో దోసకాయ అయితే దొరికింది స్వామి. ఉన్న దోసకాయతో అమ్మవారికి సమర్పించాము. మంచిగా బెల్లం పానకం పెట్టేసి ధనియాల పొడేసుకొని మంచిగా చాలా తేనెసుకొని చేశాము. చాలా బాగుంది స్వామి. ఆహ్, అది గూడా పిల్లలకి చాలా నచ్చింది స్వామి. చాలా తిన్నారు. చాలా అనిపించింది. ఓకే స్వామి. తలంటు స్నానంకి కొన్ని చెప్పారు గదా! ఏమనిపించింది? అది మాకు దొరకలేదు స్వామి అన్నీ. ఈ అది దొరకకపోవడం వల్ల మేమది ఇంకా గురువుగారు దొరకని వాటి గురించి ఆలోచించకని జెప్పారు. ఇంగ అది మాకు దొరకకపోవడం వల్ల అది షాంపూ అనేది అంటే షాంపూలాగా యూజ్ జేసుకోమని జెప్పారు గదా! అది చేయలేదు స్వామి. ఓకే స్వామి. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమని శుద్ధి చేయమని చెప్పారు గదా! ఎలా అనిపించింది? ఆహ్, దాదాపు అంటే మాకు ఆహ్, అమ్మవారి ప్రతిమ గూడా దొరకడానికి అంటే ఆహ్, గురువుగారిని చాలా అడిగాము. చివరికేంటంటే ఇంకా ఇంట్లో ఉన్న దాంతోటే ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సొచ్చింది. మాకిక్కడ దొరకలేవు గూడా. ఉన్న దాంతో చేసుకున్నాము. శుద్ధి కార్యక్రమం అనేది చాలా గురుగారు చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి చేశాను స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. చాలా అనిపించింది. అసలు ఏంటంటే అమ్మవారిని ఆవాహన జేసి ఇంకా చేసుకోవడం మొదలుపెట్టాం. చాలా అంటే ఆనంద బాష్పాలంటారు గదా! చాలా అనిపించింది స్వామి. మొదటి రోజు మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇంకా చాలా అనిపించింది. ఓకే. సంతోషం స్వామి. అమ్మవారికి కుంకుమ పూజ చేశారు గదా! ఎలా ఉంది? ఆ! కుంకుమ పూజ ఆహ్, కుంకుమ పూజ చేసుకోవడానికి గూడా పెద్ద యుద్ధమే జేయాల్సొచ్చింది స్వామి. మాకు ఏంటంటే కుంకుమ దొరకదు అంతగా. అంతలా దొరకదు కుంకుమ. ఈ దొరికే కెమికల్ కుంకుమతో జేసుకుంటే బాగుండదని జెప్పేసి మాకు
పసుపు కొమ్ములు దొరికాయి స్వామి. పసుపు కొమ్ములు దొరికితే, ఆ పసుపు కొమ్ములు ఒక హాఫ్ కేజీ కొనుక్కొని, హాఫ్ కేజీని ఇంకా కుంకుమ చేసుకున్నాం స్వామి. మేమే ఇంట్లో చేసుకున్నాం కుంకుమ. చేసుకొని ఆహ్, అందుకే అంటే మన స్వహస్తాలతో చేసుకున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది స్వామి. అంటే మా లైఫ్‌లో కుంకుమ చేసుకోవడం మొదటిసారి. తర్వాత ఇంకా పసుపు గూడా పట్టేసుకొని, కుంకుమ పట్టేసుకొని ఇంకా అసలు ఆనందం స్వామి. చాలా బాగా అనిపించింది. ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకున్నా గానీ, చిన్నప్పుడు గూడా మేము పసుపు కొమ్ములు కొట్టుమని జెప్పేటోళ్ళు ఇంటి దగ్గర. అది గూడా జేసేవాళ్ళం గాదు. చిన్నప్పుడు చిన్నగున్నప్పుడు మీరే జేసుకోండి అని జెప్పేసి ఆడుకోవడానికెళ్ళిపోయేది. కానీ ఈసారి అమ్మవారు కూర్చొనిబెట్టి మరీ ఆ పసుపును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కటింగ్ ప్లేయర్‌తో చాలా యుద్ధమే జేయాల్సొచ్చింది స్వామి. కానీ చాలా బాగా అనిపించింది స్వామి. తర్వాత అంటే కష్టపడ్డాం గానీ, చేసేటప్పుడు మాత్రం చాలా బాగా చేశా. అంటే గురువుగారు మంత్రజపం చేస్తూ కుంకుమార్చన చేసుకోమన్నారు. అది చేసుకొని తర్వాత ఆహ్, మేము అంటే ఈసారి అనుకున్నాం సార్. అంటే లలిత సహస్రనామం, ఖడ్గమాల చదువుకోవాలి ప్రతిరోజు అని జెప్పేసి అనుకోని ఆహ్, కుంకుమార్చన అయిపోయిన తర్వాత చదువుకున్నాను స్వామి. అసలు చాలా బాగా అనిపించింది. ఓకే స్వామి. మేము సొంతంగా అంటే మనము సొంతంగా చేసిన అంత ఆనందం ఉండదు స్వామి. మనం అవన్నీ ప్రోటోకాల్స్ అంటే గురువుగారు పర్ఫెక్ట్‌గా చెప్తారు కాబట్టి, మనకు చాలా హ్యాపీనెస్ అయితే ఉంటాయి స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడం ఎలా అనిపించింది స్వామి? ఆ! పంచామృతాలతో ఆహ్, చేసినప్పుడు ఓహ్! ఏంటంటే అసలింకా అమ్మవారికి చేస్తున్నట్టు ఇంకా ప్రత్యక్షంగా అంటే మన అనుభూతి ఉంటది గదా స్వామి. అంటే ఇమాజిన్ జేసుకుంటా అంటే మనసులో ఇట్లా అమ్మవారికే డైరెక్ట్ ఇంగ చేస్తున్నట్టు అన్నంత ఫీల్ అనిపిచ్చింది స్వామి. ఇంకా అదేంటో ఇంకా ఆనంద బాష్పాలొస్తూనే ఉంటాయి స్వామి. ఇంకా అట్లా ఫీల్ అవుతూనే ఉంటాం. చాలా బాగా అనిపించింది స్వామి. పంచామృతం అభిషేకం చేసుకొని, అవన్నీ చేసుకునేసరికి చాలా బా అనిపించింది. ఓకే స్వామి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు మీ అనుభూతి స్వామి? పసుపుతో అభిషేకము గురువుగారు 15 నిమిషాలు మినిమమ్ 15 నిమిషాలన్నా చేసుకోండి అని చెప్పారు. ఇంకా మాకు గురుగారు చెప్పిన విధంగా ఇంకా చిల్లు గరిటె గూడా ఆహ్, చేసుకోమని చెప్పారు. దానికి గూడా కొంచెం అటు ఇటు తిరిగి మొత్తానికి సంపాదించుకున్నాం. చాలా బాగా అంటే చేసుకున్న ఆహ్, ఆహ్, ఒక 30 మినిట్స్ వరకు చేసుకున్నట్టున్నాం మేము. ఆహ్, దాదాపు అంటే మాకు గురువుగారు ఏదన్నా చదువుకోండి, లలితాంబ అని చెప్పుకోండి, ఏదో ఒకటి చేసుకోండి అని జెప్పారు. పసుపు అభిషేకం చేసుకున్నప్పుడు మేమైతే ఖడ్గమాల చదువుకున్నాము. లలిత సహస్రనామం చదువుకున్నాము. ఖడ్గమాల 11 టైమ్స్ చేసి అసలు చేసుకున్నాము. అసలు మాకు చాలా బాగా అనిపించింది స్వామి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మేము అంటే ఇంటోళ్ళందరం కూర్చుండి చేసుకున్నాము. అసలు చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది స్వామి. మంచి అనుభూతి స్వామి ఇది. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ, అమ్మవారు తీసుకున్నట్లుగా ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? ఆ! మేమైతే ఈ కొబ్బరి పానకమైతే మాకు చాలా టేస్టీగా అనిపించింది స్వామి. కొబ్బరి పానకమైతే చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత చివరి రోజు పెట్టుకున్న పాయసం స్వామి. ఆహ్, ఆహ్, ఈ శనగ శన శనగలతోటి చేశాం కదా స్వామి. శనగపప్పుతోటి. శనగపప్పుతోటి చేసిన పాయసమైతే చాలా అద్భుతంగా వచ్చింది స్వామి. ఎంత అద్భుతం అంటే అసలు నేను మొదటిసారి అంటే ఈ శనగపప్పుతోటి మేము జేసుకోవడం మొదటిసారి గురువుగారు జెప్పినప్పుడు. అసలు చాలా టేస్ట్ వచ్చింది. మామూలుగా జేసే పాయసాన్నం కంటే అసలు అద్భుతమైన టేస్ట్ అనిపిచ్చింది. అరే! మనకు తెలియదే అని జెప్పేసి మళ్ళీ చేసుకోవాలి ఇలాంటిది అని జెప్పేసి అన్న ఫీలింగ్ వచ్చింది స్వామి. చాలా బాగా అనిపిచ్చింది స్వామి. ఇవి 2 నైవేద్యాలకు సంబంధించిన అనుభవాలు స్వామి. సంతోషం స్వామి. జపసాధనలో మీకేమన్నా ఇబ్బందులొచ్చాయా స్వామి? వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? జపసాధనలో ఏదన్నా ఇబ్బందులొచ్చినప్పుడు ఆహ్, అంటే మనకు
చిన్న చిన్నవైతేనేమో మనము ఆ సీనియర్స్‌ని అడగడము ఇలాంటివి జేయొచ్చు స్వామి. ఇంకొంచెం ఏమన్నా బాగా ఇబ్బంది అవుతుందని జెప్పేసి అయితే గురువుగారిని కాంటాక్ట్ చేస్తే గురువుగారు ఏదో మనకు ఖచ్చితంగా రెమెడీ అనేది ఇస్తారు స్వామి. ఆహ్, జపసాధన అయితే దాదాపు ఏ ఇబ్బందొచ్చినా అది గురువుగారు చెప్పినా గానీ క్లియర్ అవుతది స్వామి. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటు ఉందా? లోటేం లేదు స్వామి. అంతా బాగా జరిగింది స్వామి. గురువుగారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరిగింది స్వామి. మాకైతే చాలా సాటిస్ఫైడ్ స్వామి. మేము ఇంకా మళ్ళా వారాహి నవరాత్రులు గూడా చేసుకోవాలని జెప్పేసి అనుకున్నాం స్వామి. అంటే మేము అంతకుముందు అంటే మనము ఒక 4 నవరాత్రులు కంటిన్యూ‌గా జేసుకుంటే చాలా బావుంటుంది అని జెప్పేసి మేము అనుకున్నాం స్వామి అంతకుముందే. అది గూడా ఇంకా మళ్ళా మనం పీఠం తరపున గురువుగారి ద్వారా చేసుకోవడం అనేది ఇంకా చాలా బావుంటది స్వామి. అమ్మవారి కృప అనేది చాలా బావుంటదని జెప్పేసి అనుకుంటున్నాను స్వామి. చాలా సంతృప్తినిచ్చింది స్వామి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం స్వామి? అన్న సంతర్పణ అనేది చాలా అద్భుతమైన విషయం స్వామి. అంటే మనకు ఆహ్, గురువుగారు మనకు ఎక్కడో మన పీఠంలో చేసిన లేదంటే ఎక్కడ అంటే ఇప్పుడు మనము ఎన్నో ఆహ్, ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు టెంపుల్స్ దగ్గర చేస్తూ ఉంటాము. ఆహ్, వారణాసి అయినా లేదంటే ఎక్కడైనా మనకు ఇక్కడ ఏ స్టేట్‌లో అయినా వేరే స్టేట్స్‌లో తెలుగు స్టేట్‌లో కాకుండా ఎక్కడైనా గానీ గురుగారి ఆధ్వర్యంలో చేస్తే ఖచ్చితంగా గురువుగారి కృప, అమ్మవారి కృప వల్ల మనము చేసిన అన్న సంతర్పణలనేవి చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్నాయి స్వామి. ఆహ్, అంత మందికి అన్న సమారాధన చేయడం అనేది చాలా మంచి విషయం స్వామి. గురువుగారంటే సాధకులకు మంచి ఉన్నతి కలగడం కోసం ఆహ్, గురుగారు తలపెట్టిన ఈ అన్న సమారాధన అన్నది చాలా అద్భుతమైంది స్వామి. అసలు అంటే మేము ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా గానీ, పాల్గొన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు స్వామి. అది. అంటే అదృష్టం అంటే మేము మేము గూడా పాల్గొనాలి. మాకా ఛాన్సొస్తే బావుండని జెప్పేసి అనుకుంటా ఉంటాను స్వామి. ఇప్పుడు మళ్ళీ గురువుగారే ప్రత్యక్షంగా అన్న సమారాధనలో గురువుగారి ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతున్నాయి. అంటే గురువుగారు ప్రత్యక్షంగా ప్రతి అన్న సమారాధనకి ఇప్పుడెళ్తున్నారు గాబట్టి, ఇంకా మనకు చాలా బాగా జరుగుతుందని జెప్పేసి అనుకుంటున్నాను స్వామి. అంటే గురువుగారు ఆహ్ ఎలా అంటే ప్రతీదీ ఇంకా గురువు గారి దగ్గరుండి చూసుకుంటున్నారు గాబట్టి, అసలు ఇంకా అద్భుతంగా ఉంటుందని జెప్పేసి అనుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. మీకు గూడా వస్తుంది స్వామి తప్పకుండా. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు గూడా తప్పకుండా వస్తుంది. అంతా అమ్మ ఆహ్, దయ, గురు దయ. అదే స్వామి. గురువుగారి దయ, అమ్మవారి దయ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? అంటే శారీరకంగా మార్పులనేవి అంటే మనం జపం జేస్తూ ఉంటే అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదేమో స్వామి. కానీ మార్పులైతే మనకు కనిపిస్తూ ఉంటాయి స్వామి. ఇంకోటేంటంటే మనకు ఆహ్, అరిషడ్ వర్గాల్లో చాలా తేడాలొస్తాయి స్వామి. అంటే మనం పీఠంకి రాకముందు, పీఠంకొచ్చిన తర్వాత చాలా తేడాలుంటాయి స్వామి. అంటే గురువుగారు చెప్తా ఉంటారు గదా! మనకు ప్రతి నెల మనకు అవన్నీ అప్‌డేట్ ఇస్తా ఉంటారు గాబట్టి, ఆహ్, మనం ప్రతీదీ అంటే ఖచ్చితంగా మనము మంత్రజపం చేస్తూ ఉంటే చాలా చేంజెస్ అయితే నాలో వచ్చాయి స్వామి. అంటే కొంచెం ప్రశాంతత రావడం అనేది, తర్వాత ఓపిక పెరగడము, తర్వాత మనం చేసే పనిలో కొంచెం ఇంకా ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ అవ్వడము. ఆహ్, ఇలాంటివన్నీ చూసాను స్వామి. అది చాలా, చాలా బాగా అనిపిస్తది స్వామి అది. ఆ చేంజెస్ అయితే అబ్జర్వ్ చేశాను స్వామి. ఓకే స్వామి.
మంత్ర సాధన మీ జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఇష్ట సాధన అంటే హ్మ్. ఇప్పటికైతే అంతగా ఆహ్, అంటే జరుగుతూనే ఉన్నాయి స్వామి. అంటే చిన్న చిన్నయి జరుగుతూనే ఉంటాయి. అంటే మనకు ఏదన్నా ఆహ్, ఆపద పెద్దది రావాల్సింది చిన్నగవ్వడం ఏదో ఒకటి అవుతూనే ఉంటది స్వామి. కానీ నేను అంతగా అబ్జర్వ్ చేసిందయితే ఏం లేదు స్వామి. ఎప్పుడు అయినా గానీ గురువుగారిని, అమ్మవారిని ఇంకా నమ్ముకొని స్వామి. ఇంకా అవి జరుగుతూనే ఉంటాయి స్వామి. అంటే నేను కొన్ని కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయకపోవచ్చు స్వామి. ఆహ్, అది స్వామి. ఇంకా ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఫ్రీడమ్‌లోకొచ్చాక ఏం నేర్చుకున్నారు? అది మీకెలా ఉపయోగపడుతుంది స్వామి? మనకు అన్ పీఠంలో మనము ప్రతి నెల చాలా నేర్చుకుంటాం స్వామి. అంటే మనము ఆహ్, వచ్చిన ఇప్పుడు దాదాపు 8 నెలలవుతుంది స్వామి వచ్చి. ఈ 8 నెలల్లో దాదాపు ప్రతి నెల ఒక 3 3 గాని, 4 టాపిక్స్ గాని, ఒక్కోసారి 5 టాపిక్స్ గాని, మనము దానిపైన మనము నేర్చుకుంటూ ఉంటాం స్వామి. ప్రవచనాల రూపంలో నేర్చుకుంటాం స్వామి. ప్రవచనాల రూపంలో మనం నేర్చుకున్నదైతే అంటే అంతకుముందు మనము ఓహ్! ఏదో పెట్టుకొని వింటాం స్వామి. కానీ ఇప్పుడేంటంటే మనం పర్టిక్యులర్‌గా మనం నేర్చుకుంటాం స్వామి. ప్రతీదీ ఏంటంటే మనకు దీక్ష అంటే ఏంటి? తర్వాత ఆహ్, మనము కొన్ని కొన్ని క్షేత్రాల గురించి నేర్చుకోవడము, తర్వాత మన సనాతన ధర్మము కొన్ని పద్ధతుల గురించి నేర్చుకోవడము, భగవద్గీత అంటే ఏంటి నేర్చుకోవడము, తర్వాత ఆది శంకరాచార్యుల గురించి నేర్చుకోవడము, ఆహ్, ఇవన్నీ శివ పరివారం గురించి నేర్చుకోవడము, ఆహ్, తర్వాత కొన్ని కొన్ని క్షేత్రాలు ద్రాక్షారామం, తర్వాత కాశీ గురించి వీటన్నిటి గురించి మనము పర్టిక్యులర్‌గా మనము కూర్చుని నేర్చుకుంటాం గాబట్టి, మనకు చాలా నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది స్వామి. అంతకుముందు అంటే మనం సనాతన ధర్మంలో మనం హిందువులైనా గానీ, మనము ఇంతలా పట్టించుకోము స్వామి. ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, అంతా మనం నేర్చుకునేదంతా పొట్టకూటి కోసం నేర్చుకుంటాం స్వామి. అన్నీ మనం సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసి పొట్టకూటి కోసం నేర్చుకుంటున్నాం స్వామి. సనాతన ధర్మాన్ని ఎవరు పట్టించుకోవడం అనేది తక్కువైపోయింది స్వామి. అంటే అట్లా నడుస్తుంది స్వామి. ఇప్పుడు మనము పీఠంకొచ్చిన తర్వాత చాలా నేర్చుకుంటాము. అసలు గురువుగారి కొన్ని పోస్ట్‌లు చేస్తా ఉంటారు. మనకు వాట్సాప్‌లో గానీ, లేదంటే ఫేస్‌బుక్‌లో గానీ గురువుగారు పెడతా ఉంటారు. దాంతో పాటు మనం ప్రవచనాల ద్వారా నేర్చుకుంటా ఉంటాము. అసలు చాలా బావుంటుంది స్వామి. అసలు నేను అంటే మనం ప్రతిరోజు ఏంటంటే ఒక షెడ్యూల్‌లాగా అయిపోద్ది స్వామి. అంటే ప్రతిరోజు మనం 15 గంటలు ఒక ప్రవచనాలుంటే దాదాపు రోజు ఒక గంటనో, 2 గంటలో పెట్టుకొని మార్నింగ్ అలాగా వింటూ ఉంటే చాలా రోజంతా హాయిగా గడిచిపోద్ది స్వామి. హాయిగా ఉంటది. అంటే సనాతన ధర్మం గురించి మనకు చాలా బాగా నేర్చుకుంటాం స్వామి. సంతోషం స్వామి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా స్వామి? అఖండ దీపము ఈసారి చాలా బాగా అయింది స్వామి. అంతా, అంతా బానే అయింది స్వామి. ఆహ్, ఆల్‌మోస్టు 9 రోజులు బానే అయింది స్వామి. పోయినసారి అంటే మొదటిసారి అఖండ దీపం పెట్టుకోవడము. ఈసారి ఆహ్, ఏ టెన్షను లేదు. అసలు ఏమీ అవ్వలేదు. కానీ మాకు అమ్మవారు ఏ ఏంటంటే ఏదో రూపంలో ఏదో రాబోతుందని జెప్పేసి గురువుగారన్నారు. ఏంటంటే కొండెక్కడం అనేది జరిగింది స్వామి. లాస్ట్ డే మేము ఒక 1 అవర్‌లో 2-3 అవర్స్‌లో ఆహ్, అది ఉద్వాసనకు కావాల్సిన దానికోసమే బయటికెళ్ళి వచ్చేసరికి మాకు అలా జరిగిపోయింది. ఎందుకంటే మాకు ప్రతిరోజు 9 గంటలు, 8 గంటలు వెలిగేది స్వామి. అసలు ఇబ్బందే ఉండేది గాదు. ఈసారి ఆహ్, పోయినసారి బాగా టెన్షన్ పడేవాడిని.
మొదట. ఈసారి అసలు ప్రశాంతంగా జరిగింది స్వామి. అఖండ దీపారాధన చాలా ప్రశాంతంగా నేను అనుకునేవాడిని. అమ్మవారు ఇంత ప్రశాంతంగా ఉంచుంది అసలు ఈసారి, పోయినసారి ఎంత టెన్షన్ పడ్డానసలు అని జెప్పేసి అనుకున్నాను. కానీ లాస్ట్ నైన్త్ డే ఏదో దోషం వల్ల అలాగా జరిగింది. ఏదో రాబోతుందని జెప్పేసి అమ్మవారు చూపించింది అని జెప్పేసి ఆహ్, గురువుగారు జెప్పారు స్వామి. అంటే మనకు గురువుగారు తెలియజేస్తారు గదా! అప్పుడు తెలిసింది స్వామి. అంటే చాలా బాగా జరిగింది స్వామి. అఖండ దీపారాధన ఈసారి చాలా బాగా జరిగింది. దాంతో పాటు ఏంటంటే మాకు ఆహ్, ఏంటో అంటే ఈసారి స్మెల్ అనేది అబ్జర్వ్ చేశాను స్వామి. అంటే చిన్నగా ఆ స్మెల్ అనేది మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు స్వామి. ఆహ్, ఆహ్, మా పూజా రూమ్‌లో ఒక మంచి సుగంధం లాంటి స్మెల్ అనేది అబ్జర్వ్ చేశాను. నేను అనుభవాల్లో చెప్పలేదు. కానీ తర్వాత అబ్జర్వ్ చేశాను. మళ్ళీ అలాంటిది ఏమీ కనిపించలేదు స్వామి. సుగంధం లాంటి స్మెల్ అనేది, వాసన అనేది రావడం అబ్జర్వ్ చేశాను స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? తెలిస్తే చెప్తారా? ఆ! గురుముఖత మంత్రం తీసుకుంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు మనము మన సొంతంగా మంత్రం తీసుకున్న దానికి, గురుముఖత మంత్రం తీసుకున్న దానికి చాలా తేడా ఉంటది స్వామి. ఆహ్, మనం గురుముఖత మంత్రం తీసుకున్నప్పుడు ఓహ్, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? తర్వాత మనము గురువుగారు మనం ఎక్కడున్నా మనల్ని అబ్జర్వ్ చేస్తా ఉంటారు గాబట్టి, ఏ తేడా వచ్చినా గానీ గురువుగారు మనకు తెలిసినా, మనకు తెలియకపోయినా గురువుగారు మనకు తెలియకుండానే అన్నీ సెట్ చేసేస్తారు స్వామి. అదే మనము ఆహ్, మనం సొంతగా చేసుకున్నట్లయితే నేనే సొంతగా మనం పీఠంకి రాకముందు ఒక 2 సార్లు ట్రై చేశాను స్వామి. ఆ వైబ్రేషన్స్ ఔట్ ఆఫ్ కంట్రోల్. ఆ వైబ్రేషన్స్ అనేవి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాయి. ఆహ్, సో, అంటే ఇప్పుడు మనం గురువు ఆధ్వర్యంలో చేసుకుంటే గురువుగారు మనకు బాడీ ఎలా చేంజెస్ అవుతున్నాయి అవన్నీ చూసి మనకు జపసాధన అనేది కరెక్టు సాగడానికి గురువుగారు సహాయం అనేది, గురువుగారి కృప అనేది మన పైన ఉంటది గాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు స్వామి. గురువుగారి దగ్గర ఉంటే ఇంక అంతే. ఇంక మనము ఏ టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం సొంతంగా జేసుకుంటే ఆహ్, ఒకవేళ ఉగ్రదేవత జేసినట్లయితే అది ఇంక తట్టుకోలేం మనం. మనకు తెలియకుండానే ఏమవుతుందో, ఏంటో ఏమో తెలీదింక. అలా ఉంటది స్వామి. అందుకే గురుముఖత మంత్రం తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి స్వామి. అది. అవును స్వామి. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా స్వామి? ఈసారి గోరింటాకు మేము హెన్నా పౌడర్‌తో జేసుకున్నాం స్వామి. పోయినసారి ఏదో కోన్ పెట్టేసాము. కానీ ఈసారి మంచిగా గురువుగారు జెప్పిన పద్ధతి ప్రకారము ద్రవ్యాలతోటి గురుగారు జెప్పిన వాటితోటి ఆహ్, పె సుమంగళి ద్రవ్యాలు వాటితో పెట్టాను స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. అంటే మేము అమ్మవారి దగ్గర పెట్టేసి గంటన్నర అలాగా అమ్మవారి దగ్గర ఉంచేసి రాత్రి పెట్టుకున్నాను స్వామి. ఇంకా మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను స్వామి. అంటే అమ్మవారికి పెట్టేసి తర్వాత మేము పెట్టుకోవడం తర్వాత ఇంటిల్లిపాది అంటే మనం ఇంట్లో ఉన్నోళ్ళందరం పెట్టుకున్నాం స్వామి. పిల్లలు గూడా హ్యాపీగా పెట్టుకున్నారు. అసలు చాలా అంటే ఒక పండగ వాతావరణంలాగా. మనకు ఏంటంటే మనము రూట్స్ మర్చిపోతాం గదా స్వామి. ఆ రూట్స్ అనేవి మనకు మళ్ళా గుర్తు చేసినట్టు అనిపించింది స్వామి. దాంతో పాటు అమ్మవారు గూడా ఏంటంటే పెట్టుకున్నంత అంటే అమ్మవారికి పెట్టడం, అఖండ దీపానికి తర్వాత అమ్మవారి ఫోటోకి పెట్టడం ఇలా చేశాము స్వామి. చాలా బాగా అనిపించింది స్వామి. అది. సంతోషం స్వామి. అమ్మవారికి సారె ఇవ్వాలని జెప్పి గురుగారు జెప్పారు గదా! ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది స్వామి. ఆ రోజు మేము సారే సమర్పించుకున్నాము. నాకైతే అంటే ఆహ్
గ్లాన్స్‌లాగా అట్లా మనకు ఒక్కోసారి అంటే మనకంత కంటికి కనిపించకపోవచ్చు. లేదంటే నేనైతే అంటే మేము ఫీల్ అయ్యాను స్వామి. నేనైతే అమ్మవారు తీసుకుంటున్నట్టే అనిపించింది స్వామి. చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. అంటే మాకు చీరలు దొరకలేదు గానీ, ఉన్న వాటితో పెట్టుకున్నాం స్వామి. ఎందుకంటే ఇక్కడ దొరకడం చాలా కష్టం స్వామి. ఎప్పుడు 2 నెలలు పడతది. కానీ మాకున్న వాటితో చేసుకున్నాం స్వామి. చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమము ఆహ్, అంటే అంతా ఇంకా అమ్మవారికి అవన్నీ చెప్పేసుకొని, ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్పేసుకొని, ఇంకా బయట డోర్ దాకా వెళ్ళేసి, అమ్మవారిని ఇంకా సాగనంపి వచ్చేసి చేసుకున్నాం స్వామి. ఇంకా చాలా బాగా అనిపింది స్వామి. అంటే మనకు ఇంకా ఆడపిల్లను పంపిస్తే ఎలాగా బాధగా ఉంటదో అని జెప్పేసి, అలా బాధగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అదే కొంచెం ఏంటంటే బాధ బాధగా అనిపించింది స్వామి. ఇంకా ఇన్ని రోజులు మనము ఆహ్, ఆహ్, 9, 10 రోజులు పూజ చేసేసుకొని, ఇంకా ఇంటి నుంచి పంపించాలంటే కొంచెం ఆహ్, బాధ అనిపించింది స్వామి. ఇంకా ఏంటంటే, ఇంకా మనము ఇంట్లో ప్రతిరోజు ఇంకా అమ్మవారు ఎలాగో మనం జపం చేసుకుంటాం కాబట్టి, మళ్ళా అమ్మవారు ఖచ్చితంగా వచ్చేసి చూస్తా ఉంటారు గాబట్టి, ఇంకా దాని నుంచి మళ్ళా బయటకొచ్చేసాను స్వామి. గురుగారు జెప్పారు గదా! మనం ఇంకా అలాగే ఆహ్, ఇంకా అమ్మవారిని ఉద్వాసన జేయకుండా మనం ఇంట్లో ఉంచుకుంటే, ఇంకా మనము అమ్మవారిని పోషించాలంటే, ఇంకా తట్టుకోవాలంటే, ఆ శక్తిని తట్టుకోవాలంటే మన వల్ల గాదని జెప్పారు గురువుగారు. అండ్ మనం ఇంకా ఆ పద్ధతులనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి గాబట్టి, ఇంగా ఉద్వాసన అనేది చేసేసాను స్వామి అలా. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? ఆ! గురుగారు చెప్పిన విధంగా ఏంటంటే మనకు మన విలువలు, తర్వాత పద్ధతులనేవి ఈ రోజుల్లో మర్చిపోతున్నాం స్వామి. అవన్నీ చెప్పకుండా ఏంటంటే ఇప్పుడు ఈ పిజ్జా, బర్గర్ కల్చర్‌లనేవి వచ్చాయి స్వామి. ఇలాంటి కల్చర్ వల్ల ఏంటంటే వాళ్ళకు విలువలనేవి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అని జెప్పేసి అవన్నీ మర్చిపోతున్నారు స్వామి. ఏంటంటే గురువుగారు చెప్పిన విధంగా ఏంటంటే మనము వాళ్ళకు చిన్నప్పటి నుండే వాళ్ళకి విలువలు నేర్పుతూ మనము కొంచెం ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న శ్లోకాలు గానీ ఇలాంటివన్నీ భగవద్గీత గురించి, తర్వాత మన దేవీ దేవతల గురించి వాళ్ళకు ఆహ్, ఎట్లాగో మనం జపం చేస్తూ ఉంటాం గాబట్టి వాళ్ళకి గూడా కొంచెం కొంచెం చిన్న చిన్నగా మనము గురుగారు చెప్పిన విధంగా చిన్న చిన్నగా వాళ్ళకు పీఠం పేరు అలాగా పీఠం అమ్మవారి పేరు జపం అలాగే చేయిస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళలో మెల్లిమెల్లిగా పరివర్తన అనేది చేంజెస్ అనేవి వస్తాయి స్వామి ఖచ్చితంగా. వాళ్ళు ఏంటంటే అంటే ఇది బిగినింగ్‌లో కొంచెం కొంచెం అలా చేంజ్ అవుతుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు కొంచెం పెరిగేసరికి చాలా మార్పులొస్తాయి స్వామి. దాంతో పాటు ఏంటంటే వాళ్ళకి గూడా తెలుస్తుంది స్వామి. అంటే మన ఆహ్, సనాతన ధర్మం గురించి, తర్వాత మన దేవీ దేవతల గురించి తెలుస్తది గాబట్టి వాళ్ళకి గూడా ఇండైరెక్ట్ వాళ్ళకు ప్రొటెక్షన్ అనేదాన్ని ఉంటది స్వామి. అమ్మవారి ప్రొటెక్షన్ అనేది ఉంటది గాబట్టి మనం ఖచ్చితంగా ఏంటంటే గురుగారు జెప్పిన విధంగా మనం పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి స్వామి. చిన్న చిన్నగా చెప్తా ఉండాలి. అన్నీ ఒకేసారి రుద్దకుండా చిన్న చిన్నగా చెప్తా ఉంటే వాళ్ళకి కూడా నేర్చుకుంటారు స్వామి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ స్వామి. అంటే గురుగారు చెప్పిన విధంగా చేసుకోవడం మంచిది స్వామి. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? ఆ! తోటి సాధకులు ఏంటంటే, మనం ఎప్పుడైతే పీఠంలోకి వస్తామో, ఇంకా ఇక్కడ తేడాలనేవి ఉండదు స్వామి. మనకు ఏంటంటే, మన కుటుంబంలో ఆహ్, ఎలా ఉంటామో, అదే విధంగా మన ప్రతి తోటి సాధకులందరూ కుటుంబంలో సభ్యుల్లాగా ఉంటారు స్వామి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే, హెల్ప్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఏదన్నా వాళ్ళకి తెలిసిన ఆహ్, అంటే వాళ్ళకేదైనా సాధనలో ఇబ్బందొచ్చి,
వాళ్ళేం నేర్చుకున్నారు దాని నుంచి? అంటే ఏమన్నా రెమెడీస్ ఏమన్నా నేర్చుకున్నారా? ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్తారు స్వామి. వాళ్ళు గూడా అంటే మనకు చిన్నదైతే వాళ్ళు జెప్తారు. పెద్దదైతే ఏంటంటే గురువుగారు చెప్పేస్తారు. మనకి అంటే మన సీనియర్స్ తెలియనిదైతే గురువుగారు జెప్పేస్తారు. సో, ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు స్వామి ఇక్కడ. తేడాలనేవేముండవు స్వామి. అందరూ సమానమే గాబట్టి మనకు ఇబ్బందనేది ఉండదు స్వామి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉంటారు స్వామి. ఓకే స్వామి. గురుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురుగారి సపోర్ట్ అంటే ఇంక అది వర్ణనాతీతం స్వామి. గురువుగారు ఇంకా అసలు అంటే ఆహ్, మన ఈ లోకంలో ఎట్లంటే ఆహ్, ఒక రక్త సంబంధీకులు కాని వాళ్ళను తన కుటుంబంలో చేర్చుకునేదెవరంటే ఓన్లీ ఆ పరమశివుడికే సాధ్యం స్వామి. అంటే ఎలాగంటే చండీశ్వరుని వృత్తాంతంలో నేర్చుకున్నాను స్వామి. అంటే చండీశ్వరుడు ఆహ్ పరమశివుడు తిన్న ఉచ్ఛిష్టాన్ని పార్వతీదేవి తినాలి స్వామి. కానీ పార్వతీదేవి కూడా వద్దని జెప్పేసి చండీశ్వరునికి ఆహ్, అవకాశం ఇస్తాడు స్వామి. అంత అంటే రక్త సంబంధీకులు కాకున్నా గాని తన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా చండీశ్వరునికి ఆహ్, పరమశివుడు ఆ అవకాశం ఇస్తాడు స్వామి. అదే విధంగా మన పీఠంలో మనం ఎవరమో స్వామి మనకు గురువుగారికి రక్త సంబంధం అనేది లేదు స్వామి. కానీ మనం ఎప్పుడైతే పీఠంలో జాయిన్ అవుతామో, గురువుగారు ఏంటంటే మనకు ఆహ్, ఆహ్, మనము గురువుగారి బిడ్డలం స్వామి. ఇంకా మనం పీఠంలో జాయిన్ అయినామంటే మనల్ని గురువుగారి పిల్లల్లాగానే మనల్ని ట్రీట్ చేస్తాడు స్వామి. అంత బాగా చూసుకుంటాడు స్వామి. మనకు అంటే మనకు పరమేశ్వరుడు, చండీశ్వరుడికి ఎలాగానో అదే విధంగా మనకు ఆహ్, మన శిష్యులందరికీ మన గురువుగారు పరమశివుడు లాంటోడు స్వామి. ఇంకా ఇంకా చెప్పలేను స్వామి. అంటే గురువుగారి సపోర్ట్ లేనిది అసలు ముందుకు ఏది ఎళ్ళలేదు స్వామి. గురువుగారు ప్రతిదీ ఇంకా ఏదైనా ఇంకా అద్భుతమే స్వామి. అట్లా. సంతోషం స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం స్వామి? ప్రతి ఒక్కరూ ఏంటంటే మనకు ఆహ్, గురువుగారు అన్నీ ఏంటంటే ఫ్రీగానే ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అంటే అమ్మవారి కృపకు ఎవరైతే పా పాత్రులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఏంటంటే హ్మ్, మన శ్రీ కాళీ వరాయి త్రిశక్తి పీఠం ద్వారా మన గురువుగారి ద్వారా ఆహ్ ఈ నవరాత్రులనేవి చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనము అమ్మవారి కృప, కటాక్షాలనేవి పొందుతారని జెప్పేసి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆహ్, వాళ్ళ జీవితాలనేవి బాగు చేసుకోవాలని జెప్పేసి నా ఉద్దేశం స్వామి. ఎందుకంటే ఖచ్చితంగా అంటే గురువుగారు ఆహ్ తీసుకున్నారంటే గురువుగారు మంత్రోపదేశం ఇచ్చారంటే నవరాత్రులకు గూడా మంత్రోపదేశం ఇస్తారు గాబట్టి ఆహ్, వాళ్ళు ఇంకా పీఠంలోకి వచ్చి ఉంటారు గాబట్టి ఇంకా వాళ్ళకి ఆహ్, పీఠంలో సభ్యులవుతారు గాబట్టి ఏ విధమైన ఆహ్, ఆటంకాలనేవి లేకుండా జీవితం అనేది మంచి భక్తి మార్గంలో అనేది ఉంటదని జెప్పేసి అనుకుంటాను స్వామి. అమ్మవారి కృప అనేది ఉంటదని జెప్పేసి అనుకుంటా. అందుకే ప్రతి ఒక్కరు ఆహ్, ఈ నవరాత్రులు జేసుకోవాలని జెప్పేసి నేను అనుకుంటున్నాను స్వామి. పీఠం తరపున జేసుకోవాలని. ఎందుకంటే అవకాశం రాదు స్వామి. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. తర్వాత ఆహ్, పీఠంలో గూడా చు అంటే పీఠంలో ఈసారి మొదటిసారి నవరాత్రులనేవి పీఠం సభ్యులు చేశారు గాబట్టి స్త్రీమూర్తులు జేసుకున్నారు. అసలక్కడ అంటే వాళ్ళు చెప్పారు గదా స్వామి. అమ్మవారు అక్కడ గూడా అసలు గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉందని జెప్పారు గదా స్వామి. ఇలాంటి అవకాశం అనేది అంటే మనం పీఠం తరపున జేసుకుంటే ఏంటంటే అటువంటి వాళ్ళలో చాలామంది సభ్యుల్లో చూసాం గాబట్టి ఇటువంటి అవకాశం అనేది అందరూ ఉపయోగించుకొని నవరాత్రులు జేసుకుంటే చాలా బావుంటుందని జెప్పేసి అనుకుంటాను స్వామి.